హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నిన్న మనకు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో సెషన్ 1, సెషన్ 2లో వచ్చినటువంటి ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాలని మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. తెలుసుకునే ముందు మీకు టెట్ అండ్ ఏసీకి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, అదేవిధంగా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వచ్చు. మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో అన్ని పీడిఎఫ్ నోట్స్లు కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, మిగతా కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కావచ్చు, అన్నీ మీకు ఫ్రీగా అందించబడతాయి. ఎలాంటి డబ్బులు అనేవి తీసుకోవడం జరగదు, ఎలాంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. జీరో ఫీ అనేది ఉంటుంది. సో మీకు అన్నీ ఫ్రీగానే అందిస్తాము. సో మీకు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మీకు నిన్న వచ్చినటువంటి సెషన్ 1, సెషన్ 2లో వచ్చినటువంటి ప్రశ్నలు ఏమున్నాయి, వాటి యొక్క సమాధానాలని, అవి ఎక్కడి నుండి వచ్చాయి, ఏ టాపిక్స్ నుండి వచ్చాయి అనే విషయాలను కూడా మనమైతే తెలుసుకున్నాం. తెలుసుకునే ముందు మీరైతే తప్పకుండా మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి, మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. ఇక మనము చూసినట్లయితే నిన్న సెషన్ 1లో మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు కొన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు విసపు మేతరి పదానికి అర్థం అడగడం జరిగింది. అదేవిధంగా డుల్లు అనే పదానికి అర్థం అడగడం జరిగింది. ఈవి, ఈగి అనే పదాలకు పర్యాయ పదాలు గల పదమేది అని అడిగారు. మీ ఇల్లు అనేది ఏ సంధి అని అడిగారు. ఆలి పదానికి వికృతి పదం కూడా అడగడం అయితే జరిగింది. వీటి యొక్క సమాధానాలు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు విసపు మేతరి అనే పదానికి అర్థం మనకు శివుడు అనే అర్థము. డుల్లు అనే పదానికి అర్థం మనకు చిక్కుకుపోవు లేదా పడిపోతావు అనే అర్థాలను ఇస్తుంది. రైట్, మనకు డుల్లు అంటే పడిపోవు లేదా చిక్కుకుపోవు అనే అర్థాలను ఇస్తుంది. ఈవి, ఈగి అనే పర్యాయ పదాలు గల పదం ఏది అంటే త్యాగం. త్యాగం అనేది దానికి ఈవి, ఈగి అనే అర్థాలు ఉంటాయి పర్యాయ పదాలుగా. సో దాని ఒక పదం ఏది అంటే త్యాగం. నెక్స్ట్ మీ ఇల్లు అనేది ఏ సంధి అంటే మీ ఇల్లు అనే సంధిని ఒకసారి విడగలుగుతాం. ఇక్కడ క్లియర్గా నేను మీకు చెప్పడం ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి, సంధి లేని చోట సర్వంబున కటెం వరంబైన సర్వంబునకు అంటే ఎడాగమం బగు అంటే ఇది ఎడాగమ సంధికి సంబంధించింది. సంధి జరగని చోట అచ్చు తర్వాత ఉన్న అచ్చుకు ఎడాగమం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు చూడండి, మనకి ఇచ్చినటువంటి మీ ఇల్లు అనేది ఏ సంధి అని అడగడం జరిగింది. మీ ఇల్లు అనేది మనకు ఎడాగమ సంధి అనేది అవుతుంది. సో మనకు సరైన సమాధానం మనకు దానికి ఎడాగామ సంధి అనేది అవుతుంది. మీ ఇల్లు అనేది ఏ సంధి, ఎడాగామ సంధి అనేది అవుతుంది. నెక్స్ట్ ఆలి అనే పదానికి వికృతి పదం మనకు ఓలి. ఆలి అనే పదానికి వికృతి పదం ఏమవుతుంది, ఓలి అవుతుంది. సో ఇది మనకు వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు. అదేవిధంగా ఇంగ్లీష్లో కొన్ని మనకు రావడం జరిగింది. ఇక్కడ విచ్ ఈస్ ద సైలెంట్ వర్డ్ ఇన్ అని ప్లంబర్లో మనకు బి అనేది సైలెంట్ వర్డ్ అనేది ఉంటుంది. అదేవిధంగా గ్యారంటీ స్పెల్లింగ్ అనేది మిస్టేక్ ఇచ్చారు. సో దీంట్లో మనకు కరెక్ట్ స్పెల్లింగ్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా అడిగారు. CaOCl2. ఈ విధంగా మనకు బ్లీచింగ్ పౌడర్ అయితే ఫార్ములా ఉంటుంది. CaOCl2. ఈ విధంగా మనకు బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా ఉంటుంది. అదేవిధంగా ఖరీఫ్ అండ్ రబీ అనే పదాలు ఏ భాషా పదాలు అంటే అరబిక్ భాషా పదాలు. ఇవి ఖరీఫ్, రబీ అనేటివి అరబిక్ భాషా పదాలుగా మనం గుర్తించాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ కొన్ని మనకు ఆఫ్టర్నూన్ సెషన్, మార్నింగ్ సెషన్ కలిపి ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే కార్యక్రమయుత అభ్యాసానికి సంబంధించినటువంటి అనువర్తనాల గురించి రావడం జరిగింది. అదే సాంఘిక అభ్యాసనం గురించి వచ్చింది. కొండ గుర్తులు కానిది అడిగారు. అదేవిధంగా 1:60 స్టూడెంట్స్కి టీచర్ల సంఖ్య అడగడం జరిగింది. పుట్టక ముందు ఏర్పడే వికాసం ఏది అడిగారు. అదేవిధంగా సిఎఫ్సి, మినిమేటా, అదేవిధంగా నీటిపై తెలియాడే ఆర్గానిజమ్స్, శుక్రకణాల ఉత్పత్తి, గుండె గురించి సంబంధించినటువంటి మనకైతే ప్రశ్నలు అయితే అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు చూసుకున్నట్లయితే సైకాలజీలో వికాసానికి సంబంధించినటువంటి 2 ప్రశ్నలు ఇచ్చారు. పర్సనాలిటీకి సంబంధించినటువంటి ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. జీన్ పియాజెకి సంబంధించినటువంటి 2 ప్రశ్నలను అడిగారు. అదేవిధంగా కోల్బర్గ్ సెకండ్ దశని అడగడం సంబంధించి ఒక ప్రశ్న. అదేవిధంగా ఆత్మభావన థియరీకి సంబంధించి ఒక ప్రశ్న అడిగారు. అదేవిధంగా వైయక్తిక భేదాలకు సంబంధించి 2 ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. అదేవిధంగా హ్యాబిట్స్కి సంబంధించి, అలవాట్లకు సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారు. నెక్స్ట్ మనకు పరిశీలన పద్ధతికి సంబంధించి ఒక ప్రశ్న, చరాలకు సంబంధించి 2 ప్రశ్నలు, అదేవిధంగా
ప్రకాశం ప్రక్షేపకం దశ అనేది ఒక ప్రశ్న అడగడం జరిగింది. అదేవిధంగా మూల్యాంకనానికి సంబంధించి అయితే ఒక ప్రశ్న అయితే రావడం అయితే జరిగింది. సెషన్ 2లోకి సంబంధించి ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు. నెక్స్ట్ మనకు తెలుగుకు సంబంధించినటువంటి విషయాలను ఒకసారి మనం చూసినట్లయితే మనకు కామన్గా పోయం ఇచ్చి ప్రశ్నలు అడిగారు. దాని తర్వాత అలంకారాలు అడిగారు. అదేవిధంగా ఛందస్సు, రైటర్ నేమ్స్ అడగడం జరిగింది. ఒక వర్డ్కి మీనింగ్ అంటే మనం ఆల్రెడీ మీనింగ్స్ ఆల్రెడీ తెలుసుకున్నాం. అదేవిధంగా పారాగ్రాఫ్ ఈజీగానే ఉంది అని చెప్తున్నారు. అదేవిధంగా ఉత్పత్తి అర్థాలు అడిగారు. డింగ్ డాంగ్ వాదాన్ని అడిగారు మనకు మెథడ్స్కి వచ్చేసరికి. అదేవిధంగా పాఠ్య ప్రణాళిక అడిగారు. ఛందస్సు, అర్థాలు, టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ నేమ్ ఇచ్చి రైటర్ నేమ్ కూడా అడగడం అనేది ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగింది తెలుగుకు సంబంధించి. నెక్స్ట్ మనకు మ్యాథ్స్కి సంబంధించినటువంటి విషయాలు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో క్షేత్రమితి నుండి 2 ప్రశ్నలు అడిగారు. బీజగణితం నుండి 2 ప్రశ్నలు, రేఖాగణితం నుంచి 2 ప్రశ్నలు అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా సంఖ్యా వ్యవస్థ నుండి 2 ప్రశ్నలు వచ్చాయి. అదేవిధంగా సూక్ష్మీకరించడం అనేది ఒక ప్రశ్న వచ్చింది. ప్రాబిలిటీ నుండి ఒక ప్రశ్న అయితే వచ్చింది. సమితుల నుంచి ఒక ప్రశ్న, బారు వడ్డీ నుంచి ఒక ప్రశ్న, సగటు నుంచి ఒక ప్రశ్న, జామెట్రీ నుంచి 2 ప్రశ్నలు, అదేవిధంగా ఏజ్కి సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది. ఇక మ్యాథ్స్ మెథడ్స్లోని దాదాపుగా అన్ని క్వశ్చన్స్ వారికి అప్లికేషన్లు అడగడం జరిగింది. ఒకటి ప్రెగ్ బోర్డ్ ఒకటి, అదేవిధంగా మనకు డామినో కార్డ్స్కి సంబంధించినటువంటి ప్రశ్న కూడా రావడం అయితే జరిగింది. నెక్స్ట్ కొన్ని ప్రశ్నలను చూసుకున్నట్లయితే ఇది మ్యాథ్స్కి సంబంధించి మార్నింగ్ సెషన్లో అనుపాతము, భారీ వడ్డీ, త్రికోణమితి నుండి వచ్చింది, క్షేత్రమితి నుంచి వచ్చింది, సగటు నుంచి రావడం జరిగింది, సూక్ష్మీకర పరిచయాల గురించి అయితే ఇది మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు. కొన్ని మనం తెలుగుకు సంబంధించినటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు నన్నయ్య గురించి, ఎర్రన్న గురించి, తిక్కన్న గురించి అడగడం జరిగింది. కొన్ని అర్థాలు మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. గద్యం పద్యం ఇచ్చి వాటి నుండి ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ మనకు సైకాలజీ నుండి పెరుగుదల వికాసం, కోల్బర్గ్ నైతిక వికాసం, ఆర్టీ 2009, ఎన్సిఎఫ్ 2005, డిస్ క్యాలిక్యులియా, డిస్ గ్రాఫియాకి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగారు. కాబట్టి మనకు ఆర్టీ 2009, ఎన్సిఎఫ్ 2005 నుండి ప్రశ్నలు అనేటివి కామన్గా వస్తాయి. కాబట్టి ఆ యొక్క టాపిక్స్ని మీరు పర్ఫెక్ట్గా చూసుకొని అయితే వెళ్ళండి. నెక్స్ట్ మనకు ఈ మెథడ్స్కి సంబంధించిన విషయాన్ని చూసినట్లయితే అదేవిధంగా కొన్ని మెథడ్స్లోకి వెళ్ళి ప్రశ్నలు వచ్చాయి. బార్గ్రాఫ్, పాఠ్య ప్రణాళిక, బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా అడగడం అయితే జరిగింది. ఇక మనం సంధి గురించి అయితే మనకు ఎడాగమ సంధి గురించి ఇవ్వడం అయితే జరిగింది. మీ ఇల్లునిచ్చి ఏ సంధి అడిగారు. మీ ప్లస్ ఇల్లు మనం విడగొడితే మనకు ఎడాగమ సంధి అనేది వస్తుంది. సో ఇది మనకు నిన్న సెషన్ 1, సెషన్ 2లో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ రోజు సెషన్కి సంబంధించినటువంటి సెషన్ 2కి సంబంధించినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలు మనము ఈ రోజు ఈవినింగ్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, మేము రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాము. మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్ ఫ్రీగా అందిస్తూ ఉంటాం మేము ఎప్పటికీ. మీరైతే మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మేము చెప్పే ప్రయత్నం అయితే చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.